వాక్యాన్ని కొంతసేపు వినడానికి ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం. లూకా శుభవార్త 15వ అధ్యాయాన్ని మనకి అందరికీ పరిచయమైనటువంటి అధ్యాయమే. ఈ అధ్యాయాన్ని దయచేసి తెరవండి. 3వ మాట ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుని ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను గదా. అటువలనే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రపంచంలో 2023 సంవత్సరాల క్రితం నరవతారిగా కన్యకైనటువంటి మరియమ్మ గారి గర్భములో జన్మించి ఈ ప్రపంచ నడిబొడ్డున బెత్లెహేమ్ అనే గ్రామములో ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి సంచరిస్తూ ఆయన సేవ చేస్తునేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయన వెంబడిస్తునేటప్పుడు వారితో ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఆయన పెంచుకుంటూ ఉన్నాడు. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైంది అంటే తప్పిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రెను వెదికి దానిని ఆయన కనుగొన్నాడు. అప్పుడు ఆయనకి ఎంతో సంతోషము కలిగింది అని చెబుతూ కిందన ఏమని చెప్పాడు అంటే, అటువలనే అంటూ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని ఇక్కడ యేసు ప్రభువారు కొన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఆ రోజుల్లో ఏ ఉపమానాన్ని చెప్పినా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని, అక్కడ ఉన్నటువంటి వారికి కనబడుతున్నవి వారికి అర్థమయ్యే రీతిలోనే ఉపమానాన్ని చెప్పేవాడు. అంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది గొర్రెల్ని పెంచుతూ జీవనాన్ని సాగించేవారు. వారి జీవనాధారం గొర్రెలు, మేకల్ని పెంచడం, పశువులు పెంచడం. కాబట్టి గొర్రెల కోసం వారికి బాగా తెలుసు కనుక గొర్రెల కోసం ఆయన ఒక మాట చెప్పాడు. బైబిల్లో మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఆ గొర్రెలకు మనుష్యులు అంటే ఆ గొర్రెలు మనుష్యులే అని రాయబడి ఉంది. అలాగే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఉంది. అంటే గొర్రె ఒక మనిషికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఒక గొర్రె తప్పిపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఒక గొర్రె ఏమైంది అంటే, గొర్రె అంటే నిజానికి గొర్రె కాదు, ఒక మనిషి తప్పిపోయాడు. అంటే ఈ తప్పిపోయినటువంటి మనిషి కొరకు ఆ కాపరి ఏం చేస్తున్నాడు అంటే వెతకడం ప్రారంభించాడు. అంటే ఈరోజు మనిషి తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు అంటే, అసలు దేవుడు అంటే ఎవరు? దేవుళ్ళు అనేవారు ఉంటారా? దేవుడు అనేది ఒకటే మాట కదా, అంటే అది ఏకవచనము కదా, దేవుళ్ళు అనం కదా. అసలు ఇంతమంది దేవుళ్ళు ఉంటారా?
ఒక్కడేనా దేవుడు? ఇంతమంది దేవుళ్ళు అసలు ఎలా వచ్చారు? అసలు దేవుడు అనేవాడికి ఎటువంటి గుణగణాలు ఉండాలి? అందరినీ దేవుడు అనొచ్చా? అంటే దేవుడు అనేవాడు పాపం చెయ్యొచ్చా? దేవుడు అనేవాడికి చావు ఉంటుందా? దేవుడు అనేవాడు చనిపోయి తిరిగి లెగుస్తాడా? దేవుడు అనేవాడికి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరాలు ఉంటాయా? దేవుడు అనేవాడు శ్రీలోలుడిగా ఉంటాడా? దేవుడు అనేవాడు మనిషిలాగే పాపం చేస్తాడా? దేవుడు అనేవాడు పెళ్లి చేసుకోవచ్చా? దేవుడు అనేవాడు అందరిలాగే 1000 భార్యలు, 1600 మంది, 6 మంది, 2 భార్యలు ఉంటారా? అసలు దేవునికి ఉండవలసిన గుణగణాలు ఏంటి అన్న విషయాన్ని మనిషి ఈరోజు ఆలోచన చేయలేకపోతున్నాడు. అంటే దేవుడు అనేవాడికి కొన్ని గుణాలు ఉండాలి. నీకు టైఫాయిడ్ వచ్చిందనుకోండి, టైఫాయిడ్కి కొన్ని గుణాలు ఉంటాయి. మలేరియా జ్వరానికి కొన్ని గుణాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరానికి కొన్ని గుణాలు ఉంటాయి. అలాగే దేవుడు అనేవాడికి కొన్ని గుణాలు ఉండాలి. దేవుడు అనేవాడు సర్వ శక్తిమంతుడై ఉండాలి. దేవుడు అనేవాడు సర్వ అధికారై ఉండాలి. దేవుడు అనేవాడు పరమ పవిత్రుడిగా ఉండాలి. దేవుడు అనేవాడు కన్యక గర్భమందు జన్మించాలి. దేవుడు అనేవాడు ధనవంతుడైన పేదవాడిగా పుట్టాలి. దేవుడు అనేవాడు భూలోకములో మనుష్యులందరి కొరకు చనిపోవాలి. దేవుడు అనేవాడు 3వ రోజున తిరిగి లేవాలి. దేవుడు అనేవాడికి సృష్టి మీద అధికారం ఉండాలి. ఈ గుణగణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని మనిషి మరిచిపోయి సూర్యుడి నుండి వెలుగు వస్తుంది అని సూర్యుడికి దండం పెడుతూ, చంద్రుడికి దండం పెడుతూ, నక్షత్రాలకి దండం పెడుతూ, చెట్టుకి పుట్టకి దండం పెడుతూ మనిషి ఏమైపోయాడు అంటే తప్పిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని దగ్గర నుంచి మనిషి తప్పిపోయాడు. 119వ కీర్తనలో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి దయచేసి 176వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 176వ మాట. తప్పిపోయిన గొర్రెవలే మేము త్రోవ విడిచి నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా చూడండి, ఈ 119వ కీర్తన 176వ మాటలో ఏముందంటే, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని అంటున్నాడు. అంటే తప్పిపోవడము అంటే ఏంటంటే దారి తొలగిపోవడము అని అర్థం. తప్పిపోవడము అంటే దారి తొలగిపోవడము. ఏం తొలగిపోవడం చెప్పండి? అదే మాట అంటున్నాడు ఆయన. త్రోవ విడిచి తిరిగి తిని అంటున్నాడు. అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఒక దారిలో వెళ్ళాలి, ఒక తిన్నని దారిలో వెళ్ళాలి. ఈ లోకంలో 2 దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైనటువంటి మార్గం, దారి. నువ్వు అందులో వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, మోసం చేయొచ్చు, ఎవరినైనా ముంచేవచ్చు, ఎవరికైనా అన్యాయం చేయొచ్చు. నువ్వు పెద్దోడు అయిపోవచ్చు, ఏ పాపము లేదు. నీ జుత్తిస్తే నీటిలో కానీ మునిగితే నీ పాపాలన్నీ కొట్టుకొని పోతాయి. కాబట్టి ఏదైనా చెయ్యు, ఎక్కడైనా చెయ్యు, ఎలాగైనా చెయ్యు, పర్వాలేదు అని చెబుతుంటుంది ఆ మార్గం. ఇంకొకటి చాలా ఇరుకు మార్గం. చాలా ఏ మార్గం? ఇందులో ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, పాపం చేయకూడదు, ఇతరులదేమీ ఆశించకూడదు. చాలా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రముగా బ్రతకాలి. కాబట్టి యేసు ప్రభువారిది ఆయన చెప్పాడు, నాది ఇరుకు మార్గము అని చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? మరి ఈరోజు చాలామంది ఇది ఇరుకుగా ఉంది అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే విశాలమైన మార్గాన్ని వెతుకుతున్నారు. కానీ విశాలమైన మార్గము నరకానికి తీసుకువెళ్తుంది. ఆ విశాలమైన మార్గంలో వెళ్తున్న వాళ్ళకి డబ్బు రావచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. ఆ విశాలమైన మార్గంలో వెళ్తున్న వాళ్ళు బంగారము సంపాదించవచ్చు, కానీ తృప్తి ఉండదు.
ఆ విశాలమైన మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఎంత భయంకరమైన పాపాలు చేయొచ్చు, కానీ తాత్కాలికమైన ఆనందమే ఉంటుంది. ఆ విశాలమైన మార్గంలో వెళ్తున్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోవచ్చు, కానీ వారు జీవితాలు చాలా అంధకారమయముగా ఉంటాయి. కానీ ఇరుకు మార్గములో చాలా తక్కువ డబ్బులున్నా, చాలా తక్కువ స్థితి ఉన్నా వీళ్ళెంతో తృప్తిగా ఉంటారు, ఎంతో మనశ్శాంతితో ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు. చావు కోసం భయం లేకుండా ఉంటారు, రేపటి కోసం భయం లేకుండా ఉంటారు, చనిపోతే పరలోకానికి వెళ్తామన్న నిరీక్షణతో ఉంటారు. కాబట్టి మీరు ఇరుకు మార్గములో ఉన్నారా, విశాల మార్గములో ఉన్నారా? ఇరుకు మార్గం పరలోకానికి తీసుకువెళ్తుంది, అది యేసు ప్రభువారి మార్గం. విశాలమైన మార్గం చాలామంది దేవీ దేవతలు అందులో ఉన్నారు, అది నరకానికి తీసుకువెళ్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే చాలామంది మనుష్యులు దారి తొలగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? దారి తొలగిపోవడానికి కారణం ఏంటి? దారి తొలగిపోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందు మీకు నేను చెప్పాను. ఒక ఆయన వెళ్తున్నాడు బండి మీద, అక్కడ ముందు ఒక బోర్డు కనబడింది, మీరు ముందుకు వెళ్తుంటే బ్రిడ్జ్ రిపేర్లో ఉంది కాబట్టి డైవర్షన్ తీసుకోండి, కింద నుండి వెళ్ళండి అని బోర్డు ఉంది. మొన్నే వచ్చాను, వీళ్ళు ఇలాగే రాస్తారు, బ్రిడ్జ్ ఏంటి పాడైపోవడం, కూలిపోవడం ఏంటని వెళ్ళిపోయాడు. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళాడు, అక్కడ బ్రిడ్జు సగానికి తెగిపోయి ఉంది. సగానికి తెగిపోయి ఉంటే ఉసూరు అనుకుని మరలా వెనక్కి వచ్చాడు. అదే బోర్డు మీద వెనక్కి ఏమైనా రాసి ఉందంటే బుద్ధొచ్చిందా అని రాసి ఉంది. ఏమని ఉంది? బుద్ధొచ్చిందా అని. అంటే ఈరోజు చాలామంది దారి తొలగిపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు సామెతల గ్రంథములో ఈ రీతిగా రాయబడి ఉంది. 5వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షమించండి, 26 కాదు, చూడండి, మూర్ఖుడై దారి తప్పిపోవును అన్న మాట చదవండి. 23వ మాట, 26 కాదు, 23వ మాట ఉంది కదా. శిక్ష లేకయే అటివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. అంటే త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటంటే మూర్ఖత్వం. చెప్పండి అందరూ, త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటి? మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏంటి? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఎంతో మనశ్శాంతిగా ఉంది, యేసు ప్రభు వారు మాటలాడతాడు అని ఒక ఆయనకి నేను చెప్పాను. ఆయనకి 7 పిల్లలు చచ్చిపోయారు. 7 పిల్లలు. మా ఇంట్లో పనిచేసేవాడు, తాతగారి ఇంట్లో పనిచేసేవాడు ఆయన, కాబట్టి చాలా క్లోజు. కాబట్టి నీకు 7 పిల్లలు చనిపోయారు, యేసు ప్రభు వారు మాట్లాడే దేవుడు, యేసు ప్రభువుని నమ్ముకో అంటే, బాబు మాకు ఉన్నారు బాబు, మేము కూడా అభిషేకం చేస్తే 101 కొబ్బరికాయ కొడితే మా దేవుడు మాట్లాడతాడు అనేవాడు. ఇన్ని చెప్పినా కూడా చాలా మూర్ఖంగా మాట్లాడేవాడు. ఈలోపు వాళ్ళ ఆవిడ దేవుని నమ్ముకుంది, ఒక బాబు పుట్టి బతికాడు. అప్పుడు ఈయనకి విశ్వాసం వచ్చింది, ఈయన మందిరానికి వస్తే ఇంకొక బాబు పుట్టాడు, వాళ్ళిద్దరూ బతికి ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు. అంటే కొంతమంది చాలా మూర్ఖంగా మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతుంటారు? అసలు యేసుప్రభు మన దేశంలో పుట్టాడా? యేసుప్రభు వారు మన దేశంలో పుట్టాడా? అంటే మన దేశంలో పుట్టినటువంటి దేవుడు మన దేవుడు కాదు కదా అని అంటుంటారు చాలామంది. ఎంత మూర్ఖత్వం! అంటే దేవుడికి దేశాలు ఉంటాయా? దేవునికి ఏమో రాష్ట్రాలు ఉంటాయా? దేవుడు అనేవాడు ప్రపంచానికి ఒక్కడే కదా. అంటే ఈరోజు ఇంటర్నెట్ వాడుతున్నాం, ఇంటర్నెట్ మన దేశంలో పుట్టిందా? ఈరోజు ఇంత మంచి బట్టలు వాడుతున్నారు, ఇంత మంచి బట్టలు మనం ముందు కనుక్కోలేదు కదా. ఈరోజు కళ్ళద్దాలు వాడుతున్నాం, కళ్ళద్దాలు మనం కనుక్కోలేదు కదా. ఈరోజు కరెంటు వాడుతున్నాం, కరెంటు మనం కనుక్కోలేదు కదా. ఈరోజు బల్బు వాడుతున్నాం, అది థామస్ ఆల్వా ఎడిసన్ అని ఒక ఆయన కనుక్కున్నాడు, మంచి క్రైస్తవుడే, అది మనం కనుక్కోలేదు కదా. అంటే మన దేశంలో పుట్టలేదు అని మనం అవన్నీ వాడటం మానట్లేదు కదా. అంటే చాలామంది మూర్ఖంగా మాట్లాడతారు. ఇంకా కొంతమంది అంటారు, ఆ యేసు ప్రభు వారు తక్కువ జాతి వాళ్ళకి దేవుడండి, మాలమాదికులకు దేవుడు అంటుంటారు. అంటే జాతులు ఎక్కడి నుండి వచ్చాయి, కులాలు ఎక్కడి నుండి వచ్చాయి? బైబిల్ ఏమని చెప్తుంది అంటే మనమందరము ఆదాము అవ్వల నుండే వచ్చాము అని ఉంది. ఎక్కడి నుండి?
అయితే ఆ రోజుల్లో ఆ పని బట్టి కులాన్ని నిర్ణయించారు. బట్టలు ఉతికేవారిని చాకల వాళ్ళు అని, కుండలు చేసేవారిని కుమ్మరవాళ్ళు అని, కర్ర పని వారిని ఏమో కంసాలులు అని, లేకపోతే షరాబులు అని, ఇలా ఎవరే పని చేస్తే వారికి ఒక కులాన్ని నియమించారు. అంటే ఇప్పుడు ఆ తక్కువ జాతి వాళ్ళకు ఒక దేవుడు, ఎక్కువ జాతి వాళ్ళకు ఒక దేవుడు అంటున్నారు. అంటే అది ఎంత మూర్ఖత్వం చూడండి. ఇంకా కొంతమంది అంటుంటారు మా ఇంట వంట లేదు అంటుంటారు. ఇంకా కొంతమంది అంటారు అమెరికా దేవుడు అంటారు. ముందు క్రీస్తు శకం 51వ సంవత్సరంలోనే అంటే క్రిస్టియానిటీ అనేది మన దేశంలోకి వచ్చింది. మొన్నే నేను ఒక ఆయన్ను చూశాను. 51వ సంవత్సరం అంటే 51 దాటాక మన భారతదేశంలోకి మొట్టమొదట కేరళలోనికి యేసు ప్రభువారు 12 మంది శిష్యులైనటువంటి తోమ అని ఒక ఆయన వచ్చి సువార్త ప్రకటన చేస్తే వారి పూర్వీకులు దేవుని నమ్ముకున్నారట. వాళ్ళు బ్రాహ్మణులు. ఆ పూర్వీకులు అలా నమ్ముకుంటూ ఈయన కూడా 75 సంవత్సరాల ముసలాయన, ఈయన కూడా దేవుని నమ్ముకున్నాడు. ఈయనకి 7 తరాలు తెలుసట. ఆ 7 తరాల కోసం ప్రార్థన చేస్తాడట. అంటే ఇంగ్లాండు దేశానికి క్రిస్టియానిటీ వెళ్ళకముందే, అమెరికా దేశానికి క్రిస్టియానిటీ వెళ్ళకముందే, ఆస్ట్రేలియా దేశానికి క్రిస్టియానిటీ వెళ్ళకముందే మన దేశానికి క్రైస్తవత్వం అనేది, క్రీస్తు అనేవారు పరిచయం అయ్యారు. ఈ విషయం తెలియక ఇంగ్లాండు దేవుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు మొన్న వచ్చారు. కానీ క్రీస్తు శకం 51లోనే క్రిస్టియానిటీ మనకు వచ్చింది. అంటే చాలామంది మూర్ఖంగా ఉండి, పాస్టర్లకేమో అమెరికా నుంచి డబ్బులు వస్తే, పాస్టర్లు ఏమో మత మార్పిడి చేస్తుంటారు, వాళ్ళకి ఏవో ప్యాకేజీలు ఉంటాయి, ఒక్కొక్క మనిషి మారితే ఇంతేసి వస్తుంది అని కొంతమంది అంటుంటారు. మరి మీరు కూడా పాస్టర్లు అయిపోతే మీకు ప్యాకేజ్ వస్తుంది కదా. ఎవడైనా ప్యాకేజ్ ఇస్తున్నాడా మనకి? డబ్బులు సంపాదించుకోవడానికి బోర్డు మార్గాలు ఉన్నాయి. ఇది డబ్బులు సంపాదించుకునే మార్గం కాదు కదా. ముక్తి కోసం, పరలోకం కోసం మనం నమ్ముకున్నాం. అంటే చాలామంది ఏం చేస్తుంటారు అంటే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? త్రోవ తప్పిపోవడానికి మూర్ఖత్వమే కారణం. అంటే చాలామంది రోజు త్రోవ తప్పిపోతున్నారు. మాకు దేవుడు కాదు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనేది పరిశీలన చేయండి. ఆ దేవుడు ఎవరు అనేది పరిశీలన చేయండి. దేవునికి ఉండవలసిన గుణ లక్షణాలు మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతల్లో ఉన్నాయా లేదా పరీక్షించండి. ఉంటే అందులోనే ఉండండి. ఒకవేళ లేవు అనుకుంటే యేసు ప్రభులో ఆ యొక్క లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన దగ్గరికి రండి. శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది వస్తుంది. కాబట్టి దారి తప్పిపోవడానికి ఒక కారణం ఏంటి? మూర్ఖత్వం. రెండవ కారణం 58వ కీర్తన 3వ మాటలో ఈ రీతిగా రాయబడి ఉంది. 58వ కీర్తన 3వ మాట, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు అంటున్నాడు. అంటే రెండవ కారణం, అబద్ధాలు నమ్మి అబద్ధాలు ఆడుతూ ఏం చేస్తున్నాడు అంటే మనిషి తప్పిపోతున్నాడు. అసలు అబద్ధానికి ఒక తండ్రి ఉన్నాడు, మీకు తెలుసా? అబద్ధం ఎవరిలో నుంచి పుట్టిందో తెలుసా? సైతానులో నుంచి పుట్టింది. మొట్టమొదట అబద్ధం ఆడినవాడు సైతానుడు. మొట్టమొదట అబద్ధానికి జనకుడు అని ఉంది. జనకుడు అంటే తండ్రి అని అర్థం. అబద్ధానికి నాన్నెవరు? నోరు విప్పండి. సైతానుడు. అంటే ఈరోజు సైతానుడు ఏం చేస్తున్నాడు? నీతో అబద్ధం చెప్తున్నాడు. అన్నీ ఒక్కటే అని అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి దీనికి మొక్కు అని అబద్ధం చెప్తున్నాడు. కానీ నువ్వు చేసిన బొమ్మ, అది మరియమ్మ బొమ్మ కానివ్వండి, యేసు ప్రభువారి బొమ్మ కానివ్వండి, ఎలా దేవుడు అవుతుంది అని నువ్వు ప్రశ్నించట్లేదు. ఈ రోజుల్లో నిజము కంటే అబద్ధం ఆకర్షణీయంగా ఉంది. నిజమేమో ఆకర్షణకు తక్కువ, అబద్ధమేమో ఆకర్షణ ఎక్కువ. నిజమంట ఇల్లు దాటే లోపంట అబద్ధం అంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజం
చెప్పులు వేసుకోవడానికి ఇంకా వచ్చేటప్పటికే అబద్ధం ఏం చేస్తుంది? ఊరంతా చుట్టేస్తుందంట. అంటే ఈరోజు మనిషి అబద్ధాన్నే నమ్ముతున్నాడు. నిజం అనేది నిరూపించుకోవాల్సి వస్తుంది. నిజం అనేది నోరెప్పండి, నిరూపించుకోవాల్సి వస్తుంది. అబద్ధానికి నిరూపణ అక్కర్లేదు. సైతాన్ ఏం చేస్తున్నాడు అంటే అబద్ధాలు ఆడుతున్నాడు మనుషులతో. నువ్వు అది చేయలేవు, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీ పిల్లలకి పెళ్ళి అవ్వదు. ఇక్కడ మన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదా? యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్ళిళ్ళు చేయలేడా? ఆయన చెయ్యలేనంత అసమర్థుడా? చచ్చిపోయిన వాళ్ళే బ్రతికిన దేవుడు పెళ్ళిళ్ళు చేయలేడా? మనం అవన్నీ ఉండలేము, అవన్నీ చెయ్యలేము. యేసు ప్రభుని నమ్ముకుంటే అలా ఉండడం చాలా కష్టం అని నీతో అబద్ధం చెప్తున్నాడు వాడు. కాబట్టి ఈరోజు చాలామంది దారి తప్పిపోవడానికి యేసు ప్రభు వారు దేవుడే, కరుణామయుడే, దయామయుడే, లోకరక్షకుడే, ప్రాణం పెట్టిన వాడే అని తెలిసినప్పటికీ, పాపము లేని దేవుడు అని తెలిసినప్పటికీ చాలామంది దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక తర్వాత మనం చూస్తే పేతురు పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిరి, గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని ఉంది. చూడండి, గొర్రెల వలె ఏం తప్పిపోయారు? దారి తప్పిపోయారు, త్రోవ తప్పిపోయారు అని ఉంది. మనం అందరము, బైబిల్ ఏం చెప్తుందంటే మనం అనేక విషయముల్లో దారి తప్పిపోయాం, తప్పిపోవచ్చున్నాము అని ఉంది. అంటే మనం తప్పిపోయినటువంటి మనం. అయితే దేవుడు ఏం చేశాడు? తప్పిపోయినటువంటి మనిషిని ఎలాగైతే తప్పిపోయిన గొర్రెని కాపర వెదికాడో అలాగే తప్పిపోయిన నిన్ను వెదుకుచూ ఈరోజు యేసు ప్రభు వారు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, ఈ మాటలు మీ చెవుల్లోకి వినబడుతున్నాయి కదా, ఈ మాటల ద్వారా మీ చెవుల్లోకి యేసు ప్రభు వారు వచ్చాడు. ఏదో ఒక యాక్సిడెంటల్గా మీరు ఈ మాటలు వినటం లేదు, ఏదో మీరు అంటే ఏదో ఒక అకస్మాత్తుగా ఈ మాటలు వినట్లేదు. ఆయన మిమ్మల్ని వెతుకుతూ ఈరోజు వచ్చాడు. మీరు ఏ కష్టంలో ఉన్నారో, బయటికి నవ్వుతూ ఒకవేళ ఏడుస్తూ ఉన్నా, ఒకవేళ చచ్చిపోదాం అనిపిస్తూ ఉన్నా, ఏం బ్రతుకులే నాది ఒక బ్రతుకేనా అని మీకు అనిపిస్తూ ఉన్నా, చాలా కన్నీటితో ఉన్నా, నా బాధలు ఎవ్వరూ తీసివేయలేరు, నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు, నన్నెవ్వరూ పట్టించుకోవటం లేదు, నన్నెవ్వరూ ప్రేమించటం లేదు, నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు, అందరూ నాకు అన్యాయం చేస్తున్నారు, నేనెవ్వరిని మోసం చేయలేదు, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, నేను ఎవరికి అన్యాయం చేశాను, చిన్నప్పటి నుంచి నాకు బాధలే, చిన్నప్పటి నుంచి నాకు కష్టాలే, ఏ దేవుడు నన్ను ఆదుకోలేదు, ఎన్ని కోవుల చుట్టూ తిరిగాను, ఎన్నిసార్లు నేను పూజలు ప్రదర్శనలు చేశాను, ఎవరు నన్ను ఆదుకున్నారు అనుకుంటూ ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వచ్చాడు. నువ్వే జాతి వాడవైనా, ఏ కులస్తుడివైనా నిన్ను యేసు ప్రభువు వారు ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను యేసు ప్రభువు వారు నీ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవ్వరికి నువ్వు అక్కర్లేకపోయినా ఆయనకు నువ్వు కావాలి. అందుకే ఈరోజు నిన్ను వెతుకుతూ యేసు ప్రభువు వారు మీ ఊరికి వచ్చాడు, మీ వీధికి వచ్చాడు, మీ చెవుల్లో ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి. ఈరోజు నిన్ను వెతుకుతూ యేసు ప్రభువు వారు వచ్చాడు. ఎంత ప్రేమో చూడండి మీ మీద. మీరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, మీరు మనశ్శాంతి లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేక, ప్రశాంతమైన జీవితం జీవించకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేక, మీకోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, మిమ్మల్ని రక్షించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. రెండవది, ఈ యొక్క గొర్రెల వలె ఉన్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అని మనం చూస్తూ ఉన్నాం. అందరూ నాతో చెప్పండి, వారు కాపరిలేని
గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. గొర్రె అంటే మనమేను విన్నాం కదా. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నాయి. అంటే కాపరి లేని గొర్రె ఎలా ఉంటుందో తెలుసా? దానికి మేపేవాడు ఉండడు. కాపరి అయితే దగ్గరుండి మేతకు తీసుకువెళ్తాడు. రెండవది, కాపరి లేని గొర్రెకు తోలేవాడు ఉండడు. మేపేవాడు ఉండడు, తోలేవాడు ఉండడు. మూడవది, కాపాడేవాడు ఉండడు. ఒకవేళ ఏదైనా జంతువు వస్తే కాపర ముందుకు వెళ్తాడు, ఆ గొడ్డలి కత్తి పట్టుకొని కర్ర పట్టుకొని. అలా కాపాడేవాడు ఉండడు. ఒకవేళ గొర్రెకి ఏదైనా గాయము తగిలితే గాయాన్ని కట్టేవాడు కూడా ఉండడు. ఒకవేళ బలహీనంగా ఉంటే తన భుజం మీద వేసుకునేవాడు కూడా ఉండడు. అంటే ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడు? క్రైస్తవులకి తక్కిన వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? క్రైస్తవులకి తక్కిన వాళ్ళకి ఈజీగా మీకు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా బైబిల్లో మనకు కొన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. బైబిల్ గ్రంథంలో 91వ కీర్తనలో ఏమని ఉంది? శ్రమలో నీకు నేను తోడుగా ఉంటాను, చెప్పండి, నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను అని ఉంది. అంటే శ్రమ వచ్చినప్పుడు మనం ఆయనకు మొరపెడితే మన మొర వింటానన్నాడు, ఉత్తరం ఇస్తానన్నాడు, విడిపిస్తానన్నాడు, గొప్ప చేస్తానన్నాడు. తర్వాత మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పండి? మనం ప్రార్థన చేస్తే మన చేయి పట్టుకొని నడిపిస్తాడు, మనం ప్రార్థన చేస్తే మనకు తోడై ఉంటాడు, మనం ప్రార్థన చేస్తే మన కన్నీటినైనా తుడుస్తాడు, మనం ప్రార్థన చేస్తే మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనకు శ్రమ రాగానే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మరి కొంతమందికి 33,33,33,33 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి చేయాలి కష్టం రాగానే? చెప్పండి. వాళ్ళకి బాధ రాగానే ఎవరికి చేస్తారు? శ్రమ రాగానే ఎవరికి చేయాలో తెలియదు. అంటే మీకు ఆకలేస్తున్నప్పుడు ఒకటి ఏదైనా ఉంటే తినేస్తారు, కానీ 30 పదార్థాలు పెట్టారు అనుకోండి, ఏ తినాలో మీకు అర్థం కాదు, ఏ తినాలో మీకు అర్థం కాదు. అలాగే మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కష్టం రాగానే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తాం. మరి మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు కష్టం రాగానే? అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? అందుకే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలకు ఎక్కడ రాయబడి ఉంది? యోహాను శుభవార్త చూడండి దయచేసి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. యేసు ప్రభువారు మంచి కాపరిగా ఈ భూలోకానికి వచ్చాడు. మంచి కాపరి ప్రాణం పెడతాడు. అవసరమైతే గొర్రెల కోసం తన ప్రాణాన్నే పెట్టేస్తాడు మంచి కాపరి. అలాంటి ఉపద్ఘాతాలు ఎన్నో ఉన్నాయి. గొర్రెల కాపర్లు, చనిపోయినటువంటి కాపర్లు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభువారు కూడా ఒక మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు మనల్ని కాపాడేవాడు, మనల్ని భద్రపరుస్తున్నవాడు ఎలా ఉన్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు ఆయన? అమ్మ మీరు వినాలి వాక్యాన్ని. ఎలా ఉన్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు. 103వ లేకపోతే 100వ కీర్తన, 100వ కీర్తన 3వ మాట. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఉంది. చూడండి, ఆయనే మనలను పుట్టించెను. యేసు ప్రభువారే మనల్ని పుట్టించాడు. నిన్నెవరు పుట్టించారు అంటే యేసు ప్రభువారు పుట్టించారు. ఎవరు పుట్టించారండి? యేసు ప్రభువారు పుట్టించాడు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన
మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని ఉంది. అంటే ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు, మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, మేపుతూ ఉన్నాడు అని ఉంది. ఆయన కాపరి, మనం గొర్రెలం. చెప్పండి, ఆయన కాపరి, మనం గొర్రెలం. ఆయన మేపేవాడు, మనము మేసేవాళ్ళం. చెప్పండి, మనం ఎవరు? ఆయన నడిపించేవాడు, మనం నడిచేవాళ్ళం. ఆయన కాపాడేవాడు, మనం కాపాడబడేవాళ్ళం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 20వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. గొర్రెల కాపరి అయిన, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును. చూడండి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని ఉంది. యేసు ప్రభువారు గొప్ప కాపరి. చెప్పండి అమ్మా, ఏ కాపరి అయినా? మంచి కాపరి, గొప్ప కాపరి అని మనం చూస్తూ ఉన్నాం. గొప్ప కాపరి, మంచి కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ మాట చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఏ కాపరి అయినా ప్రధాన కాపరి. చూడండి, మంచి కాపరి, గొప్ప కాపరి. చూసారా, మన దేవుడు ఎవరు అంటే మంచివాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ప్రధానమైనవాడు. ఎవరైనా ప్రధానమైనవాడు. ఆ కాపరకున్న కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఆ కాపరకున్న కొన్ని లక్షణాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 14వ మాట 15వ మాట చదవండి. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని. చూడండి, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను అని దేవుడు చెబుతున్నాడు. మన దేవుడు మేపేవాడు. ఎవరండి మన దేవుడు? ఒక ఆయన 4 సార్లు మాల వేసుకున్నాడు. 3-4 సార్లు కొండకు వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు. చాలా భయంకరమైనటువంటి మనిషి ఆయన. చాలా భయంకరమైనటువంటి మనిషి ఆయన. అంటే భయంకరం అంటే చాలా ఘోరమైనటువంటి పనులు చేసే వ్యక్తి. మొత్తానికి దేవుడు పట్టుకున్నాడు, మందిరంకి రావడం ప్రారంభించాడు. ఓసారి నా దగ్గరకు వచ్చాడు. వచ్చేయమన్నాడు అంటే, బాబు, నేను ఇంతకుముందు చాలా దేవాలయాలకు వెళ్ళాను, ప్రదర్శనలు చేశాను, తర్వాత మేము చేయవలసినవన్నీ చేశాం. కానీ ఏ రోజు కూడా మా గురువు గారు ఇలా బ్రతకాలి అని ఒక అరగంట కూర్చోబెట్టి మాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మీరు ఆదివారం వస్తే 10 గంటల నుంచి 1:30 వరకు మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో చెబుతున్నారు. బుధవారం వస్తే 1 గంట సేపు మీరు మంచి మాటలు చెప్తున్నారు. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు. ఇంతకాలం దేవుణ్ణి ఎందుకు నేను నమ్ముకోలేదా అని నేను బాధపడుతున్నాను. ఎంత సంతోషంగా ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అని సాక్ష్యం చెప్పాడు. అంటే మనం యేసు ప్రభువారు నమ్మక ముందు ఎక్కడికైనా వెళ్తే ఇలా కూర్చోబెట్టి మీకు మంచి మాటలు చెప్పారా? చెప్పండి, చెప్పలేదు. ఇప్పుడు మీకు సంఘ ప్రార్థన రోజు మంచి వాక్యం అందుతుంది, ఆదివారం ఆరాధన రోజు మంచి వాక్యము సేవకులు చెప్తున్నారు, ఇలాంటి మీటింగ్లో దేవుని వాక్యం మీకు వినబడుతుంది. మొన్నేమో సీతానగరంలో ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. మందిరం నిండిపోయి బయట కూడా కిటకిటలు ఆడారు, అంతమంది ప్రజలు వచ్చారు. చాలా చక్కగా ప్రార్థన జరిగింది. అప్పుడు దేవుని వాక్యం వింటున్నారు, స్త్రీల కూటాల్లో దేవుని వాక్యం వింటున్నారు, యూత్ మీటింగ్లో దేవుని వాక్యం వింటున్నారు. అంటే దేవుడు మనల్ని ఎంతగా మంచిగా మేపుతున్నాడు చూడండి.
మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల. అంటే అనేక సార్లు నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, మనుషులందరూ నన్ను మోసం చేస్తున్నారు అనుకునేటప్పుడు, మనం నిరాశ నిస్పృహలో కృంగిపోతున్నప్పుడు, ఏంటి మనుషులు ఎలా తయారయ్యారు అనుకున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. అందుకే 23వ కీర్తన 1వ మాటలో ఇలా రాయబడి ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరూ చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే నీ జీవితంలో దేవుడు నీకు కాపరిగా ఉంటే లేమి అనేది నీ జీవితంలో ఉండదు. వాక్యానికి లేమి అనేది నీ జీవితంలో ఉండదు. నువ్వు దేవుడిని కాపరిగా ఉంటే ఆహారానికి నీ జీవితంలో లేమి అనేది ఉండదు. ఆయన ఎక్కడ మేపుతాడో తెలుసా? పరమగీతం 2వ గీతం 16వ మాట చదవండి. పరమగీతం 2వ గీతం 16వ మాట చదవండి. నావాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నేను అతని దానను, పద్మములున్న చోట, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. అతడు మందను మేపును. ఎక్కడ మేపుతాడు ఆయన? పద్మములున్న చోట ఆయన మందను మేపును అని ఉంది. ఏమున్న చోట? పద్మములున్న చోట ఆయన మందను మేపును అని ఉంది. చెప్పండి, ఏమున్న చోట? అంటే దేవుడు అద్భుతమైనటువంటి మనకు కాపరి. ఏ కాపరి అయినా? మేపే కాపరి. ఏ కాపరి? పోషించే కాపరి. రెండవది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ మాట, తప్పిపోయిన దానిని నేను వెదకెదను. చూడండి, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును అని ఉంది. రెండవది మన కాపరి ఎవరు అంటే వెదికేవాడు. నోరు విప్పి చెప్పండి అమ్మ, మన కాపరి ఎవరు? వెదికేవాడు. అంటే సహజంగా మనం ఏం చేస్తాము అంటే, రూపాయి పోయిందనుకోండి, వెతుకుతామా? వెదకం. రూపాయే కదా అని విడిచిపెట్టేస్తాం. కానీ ఒక 500 రూపాయల నోటు పోయిందనుకోండి, ఏం చేస్తాము మనం? దాన్నేమో వెతుకుతాం. ఒక 500 రూపాయలు నోటు పోతే దాన్ని ఏం చేస్తాం మనం? వెతుకుతాం. అంటే మనం దేన్ని వెతుకుతాము? విలువైన దాన్ని. ఒక బంగారం పోయినా వెతుకుతాం. బంగారం పోయినా ఏం చేస్తాం? వెతుకుతాం. ఒక మన దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదైనా పోతే ఏం చేస్తాం? మనం వెతుకుతాం. కానీ మనం ఎవరు అంటే దేవుని వాక్యం చెబుతుంది, ఎన్నిక లేని వారము అని ఉంది. ఎవరు మనం? ఎన్నిక లేని వారము అని ఉంది బైబిల్లో. ఎన్నిక లేని వారము అని ఉంది. ఆ 2 కుర్చీలు వెనక్కి ఇవ్వండి. ఎన్నిక లేని వారము అని ఉంది. ఎవరమండి మనం? నీచులము అని ఉంది. వాక్యం వినాలి, వినండి అమ్మా. నీచులము అని ఉంది. తర్వాత తృణీకరింపబడిన వారము అని ఉంది. అయోగ్యులము, బలహీనులము, భక్తిహీనులము, పాపులము అని ఉంది. అంటే మనం ఒక విధంగా చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మన పరిస్థితి అక్కడ ఎలా ఉంది? తిరుగుబాటుదారులం, తర్వాత అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేనటువంటి వారం, ఏ మంచి మనలో లేదు. అయితే దేవాది దేవుడు ఏం చేశాడు అంటే, మనము విలువైనది వెతుకుతాం. మనము విలువ లేని వారం అయినప్పటికీ, పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తూ పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోవలసిన మనలను ఆయన ప్రేమించాడు. ప్రేమించి తన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతలను విడిచిపెట్టి, ఆ బంగారపు వీధులను విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ మంచి దేశాన్ని విడిచిపెట్టి, ఈ పాపిష్టి లోకానికి, పాపిష్టి మానవులమైనటువంటి మన కోసం ఆయన వెతుకుతూ ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం తప్పిపోయాము గనుక, దారి తొలగిపోయాము గనుక, మనల్ని రక్షించాలి అనే ఉద్దేశముతో, మనల్ని సరి అయిన దారిలో పెట్టాలి అనే ఉద్దేశముతో వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు?
ఎక్కడ వెతికాడు ఆయన మనల్ని? 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. బైబిల్లో మాటలే చూద్దాం, 10వ మాట చదువుకుందాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను అని ఉంది. భీకర ధ్వని గల, చూడండి, పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములు అని ఉంది. ఏ ప్రదేశములు? అంటే అరణ్యము అనేది లోకానికి సూచన. అంటే భీకర ధ్వని అనేది భయంకరమైనటువంటి కష్టాలకు, ఇబ్బందులకు, బాధలకు మనం అరుస్తునేటప్పుడు, మనల్ని పట్టించుకునేవారు ఎవరూ లేనప్పుడు, మనల్ని చేరదీసేవారు ఎవరూ లేనప్పుడు, మన కన్నీటిని తుడిచేవారు ఎవరూ లేనప్పుడు, నేనున్నాను అనే భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేనప్పుడు, నీకు నేను చేపట్టుకుని నడిపిస్తాను అని చెప్పేవారు ఎవరూ లేనప్పుడు, ఆ దేవాది దేవుడు 7 మెట్లు దిగి తన్ను తాను తగ్గించుకొని ఆ గొప్ప దేవుడు ఒక పశువుల పాకలో నీకోసం నా కోసం జన్మించాడు. అందుకే హోషేయ గ్రంథంలో ఏమనుందంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎవ్వరూ నీతో స్నేహం చేయనప్పుడు, ఆ కాలుతున్న అరణ్యములో అంటే భూలోకములో భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు నేనొచ్చి నీతో నేను స్నేహం చేయడానికి వచ్చాను అని చెబుతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూసారా? ఈ దేవుణ్ణి చాలామంది తెలుసుకోలేక ఇది మతం అనుకుంటున్నారు. కానీ నిన్ను సన్మార్గములో పెట్టడానికి వచ్చాడు యేసు ప్రభువారి లోకానికి. మనదేదో మన మతం మార్చడానికో, అమెరికా వాళ్ళకి మనల్ని తీసుకువెళ్ళి అమ్మేయడానికో, ఒక మత స్థాపకుడిగా యేసు ప్రభువారు రాలేదు. నిన్ను ఒక సన్మార్గములో పెట్టడానికి, నీ పాపాల్లో నుంచి నిన్ను విమోచించడానికి, నీ పాపాల్లో నుంచి నిన్ను రక్షించడానికి, నీ పాపాల్లో నుంచి నిన్ను పవిత్రుడిగా చేయడానికి, నీకు మనశ్శాంతి, నెమ్మది, సంతోషం ఇవ్వడానికి. అందుకే సిలువలోకి ఎక్కి మన పాపాలు తన మీద వేసుకుని మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంటే ఇప్పుడు ఈ కాపర ఎవరు అంటే వెదికే కాపరగా మనం చూస్తున్నాం. ఎవరైనా? ఇక మూడవదిగా ఈ కాపరకున్న లక్షణం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ మాట చదువుకుందాం. గాయపడిన దానిని కట్టుదును అని ఉంది. చూడండి, గాయపడిన దానిని కట్టుదును అని ఉంది. అంటే ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారో తెలుసా? గాయ పెడతారు. వినాలిటు, మనుషులు ఏం చేస్తారు? గాయం చేస్తారు. ఉద్యోగం లేని వాడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ నీతోనే చదువుకుంటున్నాడు మా వీధిలో, వాడికి ఒకేసారి 3 ఉద్యోగాలు వచ్చాయి, నువ్వెందుకు పనికిరావన్నమాట, ఇంతవరకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అప్పుడు బీఈడి చేసావు, ఇంతవరకు జాబ్ కొట్టలేకపోయావు, వాడిని చూసి బుద్ధి తెచ్చుకో, వాడికి పెళ్ళి అయిపోయి 3 పిల్లలు అని అంటుంటారు. ఎంత బాధ కలుగుతుండే. వాళ్ళకు ఉద్యోగం రావాలని లేదా? వాళ్ళు చదవట్లేదా? వాళ్ళు కష్టపడట్లేదా? ఆ ఉద్యోగం రాని వాడి దగ్గరికి వెళ్ళి, ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? కొన్ని కారణాల వల్ల కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోరు. వాళ్ళకి ఏవో కారణాలు ఉంటాయి. వారు అనుకుని సాధించాక వాళ్ళు చేసుకుందామని. ఇంకా పెళ్ళి అవ్వలేదా? నీ తోటి వాళ్ళకి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు గనేశారు. పంది అయితే ఒకేసారి 5-6 పిల్లలు గనేస్తుంది. అలాంటి పనికి మాల మాట్లాడొచ్చా? వాడు చేసుకోకపోతే నీకే, వాడు చేసుకుంటే నీకు చెప్తాడు కదా. అంటే ఇవి గాయపెట్టే మాటలు కావా? మొన్న నేను అడిగాను, పెళ్ళైన వాళ్ళు ఏమంటారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, భార్యాభర్తలు అంటారు అని చెప్పారు. మీలో కూడా కొంతమంది వచ్చారు కదా. 15 సంవత్సరాలు అయింది వాళ్ళకి, పిల్లలు లేరు, వాళ్ళని ఏమంటారు అంటే వెంటనే వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే గొడ్డోలు అంటారు అన్నారు. తక్కువని చెప్పేశారు. గొడ్డోలు అంటారు, వాళ్ళని భార్యాభర్తలే అంటారు. వాళ్ళకు ఒక బాబు పుట్టాడు 16వ సంవత్సరం, దేవుడు కరుణించి. వాళ్ళని ఏమంటారు అంటే అప్పుడు చెప్పారు తల్లిదండ్రులు అవుతారు అని. అంటే గొడ్డోలు అంటారు అనొచ్చా? వాళ్ళు ఎంత బాధపడతారు పిల్లలు లేనోళ్ళు. అంటే నీకు పిల్లలు పుట్టారని వాళ్ళంతా అలుసా? పిల్లలు లేనోళ్ళు అంటే వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారు.
అంటే ఈ మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే ఆరోగ్యం లేని వాడి దగ్గరికి వెళ్ళి ఈ వ్యాధి నీకే వచ్చిందా, నీకెందుకు వచ్చింది, ఏ పాపం చేసావో లేకపోతే ఏ తప్పు చేసావో ఈ వ్యాధి వచ్చింది, నీకు రాదా? వ్యాధి అనేది శరీరంతో ఉన్నప్పుడు రాదా? అంటే చాలామంది మనుషులు ఏం చేస్తుంటారు, గాయపెడుతూ ఉంటారు. చాలా తప్పది, చాలా పాపం. మనం ఎలా ఉండాలి అంటే గాయ పెట్టేటట్టు ఉండకూడదు. కానీ యేసు ప్రభువారు ఎలాంటి వాడో తెలుసా? గాయము నేను కడతాను అంటున్నాడు. యేసు ప్రభువారు ఎవరండి? గాయపడేవారిని గాయము కట్టేవాడు ఆయన. ఈరోజు గాయ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి చాలామంది వచ్చారు. కానీ యేసు ప్రభువారు ఒకవేళ నువ్వు గాయపడి ఉంటే, మనుష్యులాడే మాటలకు ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే, మనుష్యులు చేసిన ఒకవేళ మోసానికి నువ్వు ఏడుస్తూ ఉంటే, మనుష్యులు చేస్తున్న ద్రోహానికి నువ్వు ఏడుస్తూ ఉంటే, మనుష్యులు ఆడుతున్న మాటలకు నువ్వు కృంగిపోతూ ఉంటే, దేవుడు అంటున్నాడు నీ గాయాన్ని నేను కట్టుదును అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ గాయాన్ని నేను. మరి ఆ దేవుడు మీకు వద్దా? చూడండి, వెదికే దేవుడు, పోషించే దేవుడు, గాయాన్ని కట్టే దేవుడు. దేన్ని కట్టే దేవుడు అండి? చాలామంది గాయ పెడుతూ ఉంటే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? వాక్యము ద్వారా ఆ గాయాలనేవి ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. చెప్పండి, గాయాలు ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు? గాయాలు కట్టే దేవుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదవండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, కొన్నిసార్లు గాయము దేవుడు చేస్తాడు, చేసి ఆయనే స్వస్థపరుస్తాడు. అంటే దేవుడు గాయం చేయడం ఏంటి మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. దేవుడు గాయము కడతాడు అని అన్నారు కదా, దేవుడు గాయము చేస్తున్నాడు ఏంటి అంటే, ఇక్కడ చాలామంది తల్లులు లాంటి వాళ్ళు, చాలామంది పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు, అక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఇక్కడ ఆపరేషన్లు అయ్యాయి. పురుషులు కూడా కొంతమంది ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి డాక్టరు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? డాక్టర్ గారు నీ లోపల ఉన్నటువంటి ఆ జబ్బుని తీసేయడానికే కదా, ఆ జబ్బుని బాగు చేయడానికి కదా ఆపరేషన్ చేస్తాడు. అంటే ఆపరేషన్ చేస్తున్నాడు అంటే ఏం పెడుతున్నాడు? ఆయన గాయం చేస్తున్నాడు, మరలా ఆయనే కొడతాడు, గాయం మాన్పుతాడు. ఎందుకంటే జబ్బు తీసేయడానికి, లోపల ఉన్న ఆ యొక్క కల్మషాన్ని తీసివేయడానికి. అలాగే దేవుడు ఎందుకు కొన్నిసార్లు గాయం చేస్తాడు అంటే, నీలో ఉన్న కల్మషాన్ని తీసివేయడానికి, నీలో ఉన్న ఆ జబ్బు లక్షణాలు తీసివేయడానికి గాయము చేసి ఆయన హస్తాలే మరలా ఏం చేస్తాయి? గాయాన్ని కడతాయి, స్వస్థతనిస్తాయని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలాగే యాకోబు పత్రిక, ఆయన ఎవరిని శోధించడు. 1:13 చదవండి. దేవుడు కీడు విషయమే శోధింపనేరడు. చూడండి, దేవుడు ఎవరిని శోధించడు అంటే దేవుడు ఎవరికి బాధ పెట్టడు అని అర్థం. దేవుడు ఎవరిని ఏం పెట్టడు? ఆయన బాధ పెట్టడు. కాబట్టి ఎవరైనా బాధ వచ్చినప్పుడు దేవుడు మాకు బాధ పెడుతున్నాడండి, దేవుడు మాకేం చేశాడు అనకూడదు. దేవుడు ఎవరిని బాధ పెట్టడు, ఆయన గాయము కట్టే దేవుడు. ఏం కట్టే దేవుడు? అదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మరలా 16వ మాట చదవండి. దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుదును అంటున్నాడు. మన దేవుడు ఎవరండి? బలపరిచే దేవుడు. మనుషులు ఎవరు? బలహీనపరుస్తారు. మనుషులు ఎవరు చెప్పండి? బలహీనపరుస్తారు. మందిరానికి అంటే స్థలం కావాలి అని ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాం. ఒక 2 ఎకరాలైనా కొనుక్కుంటే మీటింగ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అని. ఒక దగ్గర స్థలం చూసాం, చాలా చవకగా ఇచ్చేస్తాం అన్నాడు ఆయన. చాలా చవకగా ఇస్తా ఉన్నాడు. ఒక ఆయనకి నేను అడిగాను, అడిగితే ఆయన నన్ను ఒక మాట అన్నాడు. అంటే నన్ను కాదు, ఆ స్థలం కోసం ఒక మాట అన్నాడు. ఆ మాటతో ఇంకా ఆ స్థలం వైపే ఇంకా చూడాలనిపించలేదు. ఇప్పుడు చూస్తే అక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ వేశారు, రియల్ ఎస్టేట్ అయింది. అంటే ఆయన మంచి ఉద్దేశంతోనే ఆయన ఉంటారు ఆయన.
కానీ ఆ మాట నన్ను చాలా బలహీనపరిచింది. అదెందుకు బ్రదర్ గారు, కొండ పోరంబోకు అది, అతను చాలా చవకగా ఇచ్చేస్తా ఉన్నాడు, 3 లక్షలకు ఎంతకు ఇచ్చేస్తా ఉన్నాడు. చాలా పెద్ద సైట్ అది. కొండ పోరంబోకు ఎందుకు వస్తుంది, ఆ బాధలన్నీ మనం పడలేమని. అంటే ఆయన మంచి మనిషే, ఆయన తప్పుగా అంటే ఆయన ఉద్దేశంలో ఆయన చెప్పాడు, ఆయన నేను తప్పుగా ఎంచట్లేదు. కానీ ఆ ఒక్క మాట నన్ను చాలా బలహీనపరిచింది. లేకపోతే ఈ పాటకి మనకి ఒక మంచి స్థలం మీటింగ్స్ పెట్టుకోవడానికి ఉండే, చాలా చవకగా ఇచ్చేస్తానన్నాడు. 3 లక్షలకు ఎంతకు ఇచ్చేస్తామన్నాడు ఆయన. పోనీ 2 ఎకరాలు కలిపి ఒక 6 లక్షలు ఎంతో అయ్యేది, మనకి మీటింగ్స్కి సరిపోయేది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడంటే అది కొండ పోరంబోకు కిందకు వస్తుంది, వద్దనేసాడు ఆయన. అంటే ఆ మాటతో నేను బలహీన పడిపోయి, పాపం ఆయన పదే నాకు చెబుతున్న అవతల ఆయన వద్దనేసాను. అంటే కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తుంటాయి అంటే బలహీనపరుస్తాయి. ఏం చేస్తాయి అంటే చాలా బలహీనం చేసేస్తాయి కదా కొన్ని మాటలు. ఏమో అర్థమవుతుందా నేను చెప్పింది? కొంతమంది మాటలు ఏం చేస్తాయి మనల్ని చాలా బలహీనపరుస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తామంటున్నాడు, బలపరుస్తాను అంటున్నాడు. మన దేవుడు ఎవరండి అంటే మనుషులు ఏం చేస్తారు, బలహీనపరుస్తారు. మనుషులు ఏం చేస్తారు? ఈరోజు దళాయిపేటలో మీటింగు, వాక్యము బ్రదర్ గారు వాళ్ళు వస్తారు, వెళ్దాము అని మీరు ఎవరితో అన్నారు అనుకోండి, అంత దూరం వెళ్ళాలా? ఆదివారం వింటున్నాం కదా, సంఘ ప్రార్థన రోజు వింటున్నాము కదా, అంత దూరం వెళ్ళకపోతే నష్టమేంటి అని ఎవరైనా అన్నారనుకోండి, వారు మిమ్మల్ని ఏం చేస్తున్నారన్నమాట, బలహీనపరుస్తున్నారన్నమాట. ఈరోజు బీజేపురం నుండి వచ్చారు, ఎక్కడ డంగభద్ర నుండి వచ్చారు. ఎంత సంతోషం. చచ్చే లోపు ఇలాంటి సహవాసం కలిగి ఉండడం సంతోషమే కదా. కానీ ఎవరైనా బలహీనపరిచారు అనుకోండి, అది ఎంత బలహీన. మనుషులు ఏం చేస్తారంటే ఒక దేవుని పనికి వెళ్దామంటే బలహీనపరుస్తారు. దేవుని పని అవుతుందంట అంటే ఎండతోనా, లేకపోతే దేవుని పనికి వెళ్దామంటే రోజు వెళ్ళాలా, దేవుని పనికి వెళ్దామంటే ఇలా చెయ్యాలా, దేవుని పనికి వెళ్దామంటే మనమే ఉన్నామా అంటే ఇవన్నీ బలహీనపరిచే మాటలే. కానీ దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. అందరూ నాతో చెప్పండి, సొమ్మసిల్లిన వారికి. ఇంతమంది ఉన్నారు, ఎంత గట్టి చెప్పాలమ్మా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. చూడండి, అనేక సార్లు మనం సొమ్మసిల్లిపోతాం, ఇంకా చాలే జీవితం, ఇంకేముంది, దేవుడు అందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండేది, దేవుడు ఎందుకో నన్ను ఉంచేస్తున్నాడు, మంచి వాళ్ళందరూ బాగుతున్నారు అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. మన దేవుడు ఎవరు? బలమిచ్చేవాడు. సొమ్మసిల్లిపోతుంటాం అనేక సార్లు మనం ఈ మనుషుల వలన, మనుషులు చేస్తున్న పనుల వలన, ఈ మనుషులు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే మనకి ఎంతో అంటే ఒక విధంగా బలహీనపరచబడతాం. కానీ దేవుడు సొమ్మసిల్లిన వారికి ఏమిస్తున్నాడు? బలమిస్తున్నాడు. శక్తిహీనులకు ఏమిస్తున్నాడు? బలాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, చూడండి, యెహోవాయే నా బలము అని ఉంది. మనం ఎవరిని బలముగా తీసుకున్నా మనం సొమ్మసిల్లిపోతాం. మీకు తెలుస్తూ రోజు పేపర్ చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. బతికుంటుండగానే 2 పిల్లలు వాళ్ళ నాన్నగారినేమో శ్మశానంలో దించి వచ్చేసారు. కానీ పెంచి పెద్ద చేసిన తండ్రిని, ఇంకొక 2 పిల్లలు వాళ్ళ అమ్మని బ్రతికుంటుండగానే శ్మశానంలో వదిలొచ్చేసారు. కొంతమంది పిల్లలు అనాథ శరణాలయాల్లో, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంతమంది జాయిన్ చేసేస్తున్నారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే, చెప్పండి, ఏం చేస్తున్నారు? చాలా భయంకరంగా ఉన్నారు మనుషులు. అంటే అందుకే ఇక్కడ రాయబడిన వాక్యం ఏం రాయబడింది? ఆయనే, యెహోవాయే
నా బలము అని ఉంది. అంటే మనకు బలం మన పిల్లలు కాదు, మనకు బలం మన దేవుడే. మన దేవుడు బలమిచ్చేవాడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? బలమిచ్చేవాడు. కాంతమ్మ గారు మీ పక్కనున్న సహోదరుని లేపండి, మీ పక్కనున్నవాడు వినండి అమ్మా. ఈ దేవుడు ఎవరు? మనకేమిస్తాడు? బలమిచ్చేవాడు. సైతాన్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. 18వ కీర్తన 1వ మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, మనకి బలం ఎవరు? ఒక మహారాజు అంటున్నాడు, ఆయనే నాకు బలము అని. 68వ కీర్తన 35వ మాట, ఇశ్రాయేలు దేవుని తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. బలము పరాక్రమము దేవుడు మనకేం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. 73వ కీర్తన 26వ మాట, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును. చూడండి, దేవుడు మనకేమిస్తాడు అంటే బల పరాక్రమములను ఇచ్చేవాడు, నిత్యము మనకు ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరు? బలపరిచే దేవుడు. 4 గుణాలు చూసాం. 1, మన దేవుడు ఎవరు? పోషించే దేవుడు. 2, మన దేవుడు ఎవరు? వెదికే దేవుడు. 3, మన దేవుడు ఎవరు? గాయములను కట్టే దేవుడు. 4, మన దేవుడు ఎవరు? బలపరిచే దేవుడు. చెప్పండి, ఎవరు మన దేవుడు? బలపరిచే దేవుడు. ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలు మనం చూసాం. ఇంకొక మాట కూడా చూద్దాం. అదే 34వ కీర్తన కాదు, యెహెజ్కేలు గ్రంథం 21వ మాట మనం చదువుకుందాం. మీరు భుజముతోను ప్రక్కతోను తోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే 34వ కీర్తన 21వ మాటలో, మీరు భుజముతోను పక్కతోను త్రోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టుదురు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక భాగంలోకి వచ్చాం మనం. ముందు మన పరిస్థితి ఏంటో చూసాం, అదొక భాగం. 2, దేవుడు ఎవరో చూసాం, అదొక భాగం. ముందు మన పరిస్థితి ఏంటి? త్రోవ తప్పిపోయినటువంటి వాళ్ళం. తర్వాత కాపరి లేనటువంటి వాళ్ళం. దేవుడు మన మీద జాలిపడి ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? వెదికాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? గాయము కట్టాడు. తర్వాత ఏం చేశాడు? బలపరిచాడు. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని ముందు చూసాం. ఇప్పుడు గొర్రెలుగా ఉన్నటువంటి మనం రక్షణ పొందాక, ప్రభు దగ్గరకు వచ్చాక చేసిన కొన్ని తప్పులను ఇక్కడ రాస్తున్నాడు. ఇవి మనము చేస్తున్న తప్పులు. ఇవి ఎవరితో చేసిన తప్పులు? మనము చేసిన తప్పులు. ఇక్కడ ఏమని ఉందంటే 21లో చూడండి, మీరు భుజములతోనూ ప్రక్కతోనూ కొమ్ములతోనూ రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టుదురు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ గొర్రెలు బలముగా తయారయ్యాయి. ఎందుకంటే ఆయన పోషిస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడమ్మా? ఆయన వెదికాడు కదా. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు కదా. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు కదా. ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రెలన్నీ ఎలా తయారయ్యాయి? బలంగా తయారయ్యాయి. ఎలా తయారయ్యాయి? ఇప్పుడు అందరూ బలంగా ఉంటారా? కొంతమంది బలహీనులు ఉంటారు. ఎవరు ఉంటారు? ఈ బలము కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, బలహీనమైన వారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ బలము కలిగిన వాళ్ళు ఏం చేయాలి? బలహీనులకు చెయ్యి ఊతనిచ్చి బయటకు తీసుకురావాలి. నేనున్నాను. ఇప్పుడు కళ్ళు ఒక ఆయనకి కనిపించట్లేదు, నేను తీసుకెళ్తానురా,
నేనున్నాను కదా నీకు అని చెప్పాలి. ఒక ఆమె నిడగలలో ఉంది, ఆమెకు 2 కాళ్ళు పనిచేయవు, ఆమెకు ఒక స్కూటర్ ఉంది. ఆ 2 కాళ్ళు పనిచేయనటువంటి ఆ సహోదరి ఏం చేస్తుందంటే, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు కదా, మందిరానికి రాలేకపోయిన వాళ్ళ దగ్గరికి బండి వేసుకుని వెళ్ళి మందిరానికి తీసుకొస్తుంది ఆమె. ఈమె బలహీనురాలు, కానీ 2-3 ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం మందిరానికి తీసుకొస్తుంది ఆమె. అంటే మనం ఏం చేయాలి అంటే, బలమున్నటువంటి మనం బలహీనులైన వారిని ఏం చేయాలి? బలపరచాలి. ఏం చేయాలి? మనం బలపరచాలి. కానీ కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయంటే, బలం ఉంది కదా అని ఈ భుజములతోనూ ప్రక్కతోనూ తోసేసి ఏం చేస్తున్నాయి? చెదరగొట్టేస్తున్నాయి అని ఉంది. ఏం చేస్తున్నాయి చెప్పండి? అంటే నువ్వు చెదరగొట్టేవాడివా, సమకూర్చేవాడివా? చెదరగొట్టేదానివా, సమకూర్చేవాడివా? నీ మాటలు చెదరగొడుతున్నాయా, సమకూరుస్తూ ఉన్నాయా? నీ మాటలు మనిషిని బాగు చేస్తున్నాయా, పాడు చేస్తున్నాయా? అంటే నీ మాటలు ఎలా ఉండాలి అంటే, మనిషిని బాగు చేసే మాటలుగా ఉండాలి. ఒక ఆయన వాగ్దానం తీసుకున్నాడు, మంచి వాగ్దానం వచ్చింది ఆయనకి, చాలా గొప్ప అయిపోతున్నాడు. దేవుడు నాకు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం కోసం ప్రార్థన చేయాలి నెరవేరేటట్టుగా అని గొప్ప అయిపోతుంటే, ఇంకో కుర్రోడికి చెప్పాడు, దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నా పట్ల ఈ సంవత్సరం కనికరించాడు, ఈ వాగ్దానం మరి ఎప్పుడు నెరవేరుతుందో ప్రార్థన చేయాలి అని చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఉంది కదా. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాట గతించదు అని ఉంది కదా. వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి కదా. చాలా సంతోషిస్తుంటే అబ్బాయితో చెప్తే, అది మనుషులు రాసిందే కదా అని అన్నాడట ఆడు. వాడేమన్నాడు? అది మామూలు మనుషులు రాసిందే, ఎందుకు అంత గొప్ప అయిపోతున్నావు అన్నాడట. మరి ఆడి ఇంటి పత్రాలు ఉంటాయి కదా, ఆడి స్థలం కొన్ని పత్రాలు ఉంటాయి కదా, ఆడి భూమి కొన్ని పత్రాలు ఉంటాయి కదా, మరి ఆ పత్రాలు ఎవరు రాసినవి? మరి అవి జల్లి వచ్చు కదా. అంటే ఆడు ఎంత బుద్ధి లేనివాడు అంటే, ఇతను ఎంత సంతోషిస్తూ ఉంటే ఆ వాగ్దానం కోసం నిరుత్సాహంగా మాట్లాడాడు. వాగ్దానం ఎవరికి నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది అది వేరే విషయం. కానీ అతను సంతోషిస్తున్నప్పుడు, బ్రదర్ చాలా సంతోషం, ప్రార్థన చేయండి, తగిన కాలం ముందు అది నెరవేరేటట్టు అని చెప్పాలి. కానీ బలహీనపరిచాడు. ఏం చేశాడు అంటే, చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఆదివారం వెళ్తే సరిపోతుంది, రాత్రిపూట ఎవరు చెప్పారు? మరి రాత్రిపూట దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే, చీకట్లో నీకు దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే, నీ ఊపిరి ఆడకపోతే ఇలా బలహీనపరచొచ్చా? అంటే చాలామంది రోజుల్లో కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయి? చెదరగొడుతున్నాయి. అంటే విశ్వాసులే ఏం చేస్తున్నారు? చెదరగొట్టేస్తున్నారు. చాలా జాగ్రత్త, చెదరగొట్టి నువ్వు కూడా చెదిరిపోతావు. మనుష్యుడు ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తాడు, చెదరగొట్టకూడదు. తర్వాత 18వ మాట చదవండి. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా అంటున్నాడు. దీన్నేమంటారు అంటే, బైబిల్ పరిభాషలో అడ్డుగొర్రె అంటారు. ఏ గొర్రె? అడ్డుగొర్రె అంటారు. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే, బాగా మేతమేసి, విశేషముగా మేతమేసి, బాగా తినేసి, అమ్మా వినండి ఇటు, బాగా తినేసి మిగిలిన దాన్ని ఏం చేస్తారు?
మాట్లాడొద్దని చెప్పండి. మిగిలిన దాన్ని ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కేస్తారు. అంటే మీకు ఇది చెప్తే కొంచెం బాగోదు, కానీ పల్లెటూరు కనుక మీకు చెప్తున్నాను. అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. కొద్దిగా అసహ్యంగా ఉంటుంది ఇది. కొంతమంది ల్యాబరేటరీకి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత నీళ్లు కొట్టాలి అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పాడు చేసి వచ్చేస్తారు. వాళ్ళ పని అయిపోయింది కదా, ఆ తర్వాత వెళ్తే మనకు వాంతి వస్తుంది. ఇలాంటి మనుషులు అన్నమాట. కొన్నిసార్లు వాంతే వస్తుంది అనమాట. కొన్ని బాత్రూంలోకి వెళ్తే మనకు వాంతే వస్తుంది. అది పని అయిపోయింది, వచ్చేస్తారు బయటికి అంతే. అయ్యో మన తర్వాత ఇంకొకటి వెళ్తాడు, వాడికి కూడా నీట్గా ఉండాలి కదా, ఇంకిత జ్ఞానం ఉండదు. అలాగే కొంతమంది బాగా తినేసి కొవ్వు బాగా పట్టి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఇప్పుడు ఇంకా ఆహారం ఉంది తక్కువ వాళ్ళు తింటారు అనుకోకుండా దాన్ని కాలుతో తొక్కేస్తారట. ఏం చేస్తారు? నీళ్లు తాగేసి తక్కిన నీళ్ళు ఏం చేస్తారు? పాడు చేసేస్తారు. తక్కిన నీళ్ళు ఏం చేస్తారు? పాడు చేస్తాడు. ఒక ఊర్లో ఒకడు నీళ్ళ ట్యాంక్ పైకి ఎక్కి ల్యాబరేటరీకి వెళ్ళాడు. అందులో జరిగిందే చెప్తున్నాను, సీతారామ మండలంలో. మరి ఎప్పటి నుండి వెళ్తున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఎవరో చూశారు. ఈలోపు ఆ వాటర్ అంతా కొంచెం ఇదయ్యింది. ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే నీళ్లు తాగి, స్వచ్ఛమైన నీరు తాగి తక్కిన నీరు కలకల చేస్తారు. ఆహారము తినేసి కాళ్ళతో దొక్కేది. వీళ్ళని అడ్డు గొర్రెలు అంటారు, అడ్డు మనుషులు అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళకుంటే చాలు, ఇతరులకు అక్కర్లేదు. వీళ్ళు బాగుంటే చాలు, ఇతరులు ఎలాగపోయినా పర్వాలేదు. అడ్డు పెట్టే గొర్రెలు వీళ్ళు. తర్వాత మనం చూస్తే రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 17వ మాట మనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. 2వ గ్రంథం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ఇక్కడ ఒక గుడ్డోడు ఉన్నాడు, అంటే మంచోడే కానీ అటు కళ్ళు కనబడట్లేదు. వీడు చూచినట్లు వీడు కళ్ళు తెరువు అన్నాడు. అంటే వీడు గుడ్డోడు, గుడ్డు గొర్రె. అంటే కళ్ళు కనబడుతున్నాయి. కొంతమంది కళ్ళు కనబడవు, అది వాళ్ళు చేసిన తప్పు కాదు, దేవుడు ఎందుకు అలాగిచ్చాడు, వాళ్ళ పట్ల మన కనికరం చూపించాలి. కానీ కొంతమంది కళ్ళు కనిపించి కూడా గుడ్డు వాళ్ళగా ఉంటారు. కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటారు, కొంతమంది గుడ్డు వాళ్ళగా ఉంటారు. దేవుడు మన చుట్టూ దేవదూతలు ఉంచాడు, కానీ కొంతమందికి కనిపించట్లేదు. అంటే మనం గుడ్డు వాళ్ళం అన్నమాట. ఎవరో మనం చెప్పండి, ఎవరు? గుడ్డు వాళ్ళం. దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. యోబు చుట్టూ కంచె తీసాక కదా సైతాను దాడి చేశాడు. ఆ కంచె నీకు కనబడట్లేదు అంటే నువ్వు గుడ్డువాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో వాడు కళ్ళు ఎప్పుడైతే తెరబడ్డాయో అప్పుడు నా ఏలినవాడా అగ్ని గుర్రాలు అగ్ని రథాలు అని అరుస్తున్నాడు. అంటే నీ చుట్టూ దేవుడు ఒక కంచెను ఉంచాడు. దేవుడు నీ కోసం ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీ కోసం ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు. దేవుడికి నీవంటే ఎంతో ఇష్టం. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కిందకి రాలదు. మరి ఇవన్నీ నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? దేవుని స్పర్శను అనుభవించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆ సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, ఆ సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించలేకపోతే నువ్వు గుడ్డివాడవే. ఈయన కళ్ళు కనబడుతున్నాయి కానీ దేవుని కార్యాలు చూడలేనటువంటి గుడ్డివాడిగా ఉన్నాడు. ఎవరి కార్యాలు? అలాగే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో, టైం అయిపోతుంది కనుక 3వ అధ్యాయంలో పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కువ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వేళ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు దేవాలయం ముందు కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. వీడు కుంటివాడు అని ఉంది. ఎవడు వీడు? కుంటివాడంటే సరిగ్గా నడవలేనివాడు. అంటే చాలామంది రోజుల్లో వారి నడవలేకపోతున్నారు దేవునిలో. దేవుళ్ళు ఏం చేయలేకపోతున్నారు? మరి నీ నడక ఎలా ఉంది? సరిగ్గా ఉందా? సరిగ్గా నడుస్తున్నావా? నీ నడక ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ మాట ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు చేస్తున్న పనుల ద్వారా దేవునికి మహిమ వస్తుందా?
నువ్వు మందిరంలో క్రమముగా కూర్చోవడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నీ ప్రార్థన దేవుడు విని, అంటే నీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఏమైనా మహిమకరంగా చేస్తున్నావా? నువ్వు కూర్చునే విధానం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు క్రమముగా ఉండడం చూచి దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? క్రమముగా ఉండడం చూచి ఏమైనా మహిమ వస్తుందా? ఒక కుటుంబం విజయనగరం నుండి వస్తున్నారు పార్వతీపురానికి. విజయనగరంలో చర్చిలు లేవా? మన క్రమం, ఇక్కడ రక్షణ పొందాము అని విజయనగరం నుండి వస్తున్నారు. కొంతమంది ఎంతో దూరం నుండి వస్తున్నారు. ఎందుకంటే మనం ఈ క్రమంలో రక్షణ పొందాం, ఈ క్రమంలోనే మనం ప్రభువుని అంగీకరించాము, ఈ క్రమంలో బలపడుతున్నాము అని వాళ్ళని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే సరైన నడక కలిగిన వారముగా ఉండాలి. చివరగా సమూయేలు గ్రంథంలో మనం చూస్తే, అక్కడ 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె ఏంటంటే పిల్లలు లేరు, గొడ్డె గొర్రె. ఏ గొర్రె అది? అంటే కొంతమంది ఎప్పటి నుంచో వస్తున్నారు, ప్రభువా 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా ద్వారా ఒక్కరైనా రక్షణలోకి రాలేదు ప్రభువా, నాకు సిగ్గు అనిపిస్తుంది నాయన, నేను మంచిని తెలుసుకున్నాను, నేను ఒక మంచి దేవుడివైన మిమ్మల్ని తెలుసుకుని ఎంతో నేను సంతోషంగా ఉన్నాను, నా పాపాలు క్షమించారు ప్రభువా, ఎంతో ఆనందంగా ఉన్నాను, నా ఊర్లో వాళ్ళు అనేక మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి, వాళ్ళని రక్షించుకోవా అని కన్నీటితో ప్రార్థన చేశారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఇలాంటి మీటింగ్స్ ఏమైనా పెట్టి దైవ సేవకులను తీసుకొచ్చి వాక్యాన్ని వినిపించారా? మీ ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు? మీ ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు? మీ మాటలు బట్టి ఎంతమంది ప్రభు దగ్గర నుంచి తొలగిపోయారు? ఈరోజు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావు అనేది కాదు, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు అనేది అవసరం. ఒక ఇద్దరు ఆడవాళ్ళంట 1700 మందిని నడిపించారట మందిరానికి. ఇద్దరు ఆడవాళ్ళు ఎంతమందిని నడిపించారు? 1700 మందిని. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భర్త ఉన్నాడు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వారు వంట చేసి పిల్లల్ని కాలేజీకో స్కూలుకో పంపించి సువార్త చేయడానికి వెళ్తారట. ఇద్దరు ఆడవాళ్ళు కనిపించిన వాళ్ళకి ఒక మాట చెప్పడం, ఒక పత్రిక ఇవ్వడం. అలా మరలా సేవకులు భార్యలు కూడా కారు, విశ్వాసులే. ఎంతమంది వచ్చారు మీ ద్వారా? లేకపోతే మనము అంటే ఈ పిల్లలు లేనటువంటి వీళ్ళు కాదు గొడ్డు వాళ్ళు, మనము గొడ్డు వాళ్ళం. కాబట్టి గొడ్డు వాళ్ళగా ఉండకూడదు మనం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు పరిశీలన చేసుకుందాం.